వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ అభివృద్ధికి మరొక ముఖ్యమైన అడుగుగా పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులకు బుధవారం శ్రీకారం చుట్టారు. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి మున్సిపల్ నర్సింగం చైర్మన్ మైలారపు లింబాద్రి అధ్యక్షతన జరిగింది. అమృత్ 2.0 గ్రాంట్ కింద 2,86,00,000 వ్యయంతో చేపడుతున్న ఈ పనులు పట్టణ సౌందర్యాన్ని పెంచడంతో పాటు ప్రజలకు వినోదం, విశ్రాంతికి అనుకూలంగా మారనున్నాయని అన్నారు. అక్కడ కూడా బ్రిడ్జ్ కట్టేసి మనకి యాక్సెస్ మనకి అక్కడ నుంచి దానికి కనెక్ట్ చేసి చేసుకుంటాం. ఈ బండి ఎక్కడ చెట్టు వరకు పోతుంది. అక్కడ వరకు ఆల్రెడీ ఉంది సార్ బండి అక్కడ గవర్నమెంట్ లో మేము ఆర్డర్ చేసినాం సార్. ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ చేయాలా, అక్కడ కింద మన బ్రిడ్జ్ దానికి కొంచెం స్లాబ్ వేయాలి కదా. అంతే ఇప్పుడు లాస్ట్ టైం ఇవన్నీ చెట్లు ఉండే కనీసం మోహన్ ఉన్నప్పుడు అవన్నీ తీసిచ్చాం మొత్తం. విన్నారా కిషోర్, లాస్ట్ టైం ఇవన్నీ చెట్లు ఉండే మొత్తం ఈ నుంచి రావడానికి కట్టుడే 20 లక్షల రూపాయలు 20 లక్షలు. 11వ వార్డులో ఉన్న పెద్ద చెరువుకు ఇప్పుడే కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. మా నరసింగన్న నాయకత్వంలో 2,86,00,000 రూపాయలు రావడం జరిగింది. దీన్ని పెద్ద ఎత్తున చేయాలని చెప్పి ఇప్పుడే డి గారు చెప్పారు. దీనికి నరసింగన్న గారు ఇంకా కృషి చేసి మెట్టిపల్లికి అభివృద్ధి చేయాలి. తను చెప్పినట్టు పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా అందరం కలిసి 26 మంది కలిసి మెట్టిపల్లి డెవలప్ చేయాలనే ఉద్దేశంగానే ఉన్నాము. మీరందరూ సహకరిస్తే మెట్టిపల్లిని రూపురేఖలు దిద్ది తెలంగాణలో ఫస్ట్ తెచ్చుకోవాలనే ఉద్దేశంగా ఉన్నది. ఎందుకంటే మనం నరసింగన్న రేవంత్ రెడ్డి మనకు ఉన్నారు కాబట్టి ఇంకా ఫండ్స్ కూడా తెస్తామని చెప్పి నరసింగన్న గారు. ఇప్పుడు కూడా మనం ఫస్ట్ ఉన్నాం మనకు ట్యాక్స్ కలెక్షన్లో, దానికి కూడా పై డబ్బులు వస్తున్నాయి. ఇంకా ఇప్పుడు కూడా అభివృద్ధి చేస్తామని చెప్తూ ముగిస్తున్నాను. Right. Then councillor sir. Need what to do?
జల్దీ పని కావాలని మంచి మొక్కు మహేష్ మంచి పని చేద్దాం దాని తర్వాత కౌన్సిలర్లు అందరు రాము నరేష్ ప్రవీణ్ కూడా మీ వాడేనా దెబ్బ ఒకటే దెబ్బ మేడం జరుగుతా కొద్దిగా ప్లీజ్ సార్ ఒక్కసారి సార్ ఒక్క పట్టుకొని జరగండి ఓకే ఓకే సార్ పదకొండవ వార్డు పెద్ద చెరువు బ్యూటిఫికేషన్ కోసం మెట్పల్లి ప్రాంత ప్రజలకు రిక్రియేషన్ లేక ఇంత పెద్ద పట్టణానికి చాలా ఫ్యామిలీస్ ఇబ్బంది పడతా ఉన్నాయి. సో ఒక రిక్రియేషన్ జోన్ కింద ఈ చెరువును బ్యూటిఫికేషన్ కింద తీసుకోవడం జరిగింది. ఇది 11వ వార్డు వెంకట్రావుపేట గ్రామంలోకి వస్తుంది. సో దీనికి 2,80,00,000 రూపాయలు 86,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు మీకు ఇంతకుముందు చూపించినాము ఒక బండ్ ఈ నుంచి ట్యాంక్ ప్రతి దగ్గర ఎట్లయితే బండ్స్ ఏర్పాటు చేసి బ్యూటిఫికేషన్ చేస్తూ ఉన్నారో దీన్ని కూడా ఈ చెరువును కూడా బ్యూటిఫికేషన్ చేసి ఒక టూరిజం స్పాట్ కింద డెవలప్ చేయాలని మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు మా దగ్గర 26 మంది కౌన్సిలర్లము పార్టీలకు అతీతంగా అందరూ అభివృద్ధిలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్పినాం, ఎలక్షన్స్ వరకే రాజకీయం, ఎలక్షన్స్ తర్వాత అందరినీ సమానంగా చూస్తామని ఇంతకుముందు బీఆర్ఎస్ కౌన్సిలర్స్ కానివ్వండి, బీజేపీ కౌన్సిలర్స్ కానివ్వండి, వారితో పాటు మా కాంగ్రెస్ కౌన్సిలర్లు అందరూ కూడా కలిసికట్టుగా ఎక్కడ కూడా లేదు ఈ మెట్పల్లి ప్రాంతంలో 26 మంది కౌన్సిలర్లు అందరు కూడా పట్టణాభివృద్ధి కోసం పనిచేస్తామని అందరు కలిసికట్టుగా పనిచేస్తున్నందుకు వారికి కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక్కడ కూడా అందరూ వచ్చిండ్రు. ప్రతి వార్డు కూడా డెవలప్మెంట్లో భాగస్వామ్యం చేస్తున్నాం అందరినీ కూడా. మొన్న జగిత్యాల జిల్లాలో 2 మున్సిపాలిటీస్ ఏవైతే అనుకున్న టార్గెట్ పూర్తి చేసిన దానిలో జగిత్యాల జిల్లాలో ఒకటి కొరుట్ల, ఒకటి మన మెట్పల్లి. ఇవి దాదాపు 85% 90 ఈ కొరుట్ల అయింది, 91, 92 మెట్పల్లి అయింది. అంత ట్యాక్స్ కలెక్షన్ చేసింది జగిత్యాల జిల్లాలో ఈ 2 మున్సిపాలిటీలు. మాకు ఇంత కలెక్షన్ చేసిన ద్వారా మాకు అదనంగా కూడా 3 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఫండ్ కూడా వస్తూ ఉన్నది. సో ఇవి కాకుండా కూడా అదనంగా మా కౌన్సిలర్లందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మళ్ళీ మనకు ఇంకో 3 కోట్ల జూలైలో నేను ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం. జూలైలో ఆ డబ్బులు కూడా మరి ఇక్కడికి కౌన్సిల్కి వస్తాయి. తద్వారా కూడా ఇంకా అధికంగా కూడా ఏదైతే ఇరుకు రోడ్లు ఉన్నాయో, డ్రైన్లు ఉన్నాయో, చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు సరిగ్గా రోడ్స్ లేక, డ్రైన్స్ లేక. కొత్త రోడ్స్ను కూడా పెట్టుకున్నాం దీంట్లో. సో ఇవన్నీ కూడా అభివృద్ధి భాగంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం కలిసికట్టుగా పనిచేసి మెట్పల్లి పట్టణ అభివృద్ధి కోసం
మేమందరం కృషి చేస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం.